హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. జిహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలి మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ ఇప్పుడు జీన్స్ టీ షర్ట్స్ టీ షర్ట్స్ డిఫరెంట్ లుక్లా బయటకు వచ్చారంట హైదరాబాద్లో. పారిశుద్ధ కార్మికులు చేస్తున్న పని అవన్నీ చూసి తెలుసుకుని మాట్లాడి నేరుగా వెళ్ళి సమస్యలు తెలుసుకుని అటు ప్రజలతోనూ వీళ్ళతోనూ మాటామంతి కలిపి ఇలా ఎన్నో రకాలుగా జనాల్లోకి వచ్చారు ఆవిడ. గతంలో ఈవిడ పిక్స్ చాలా అంటే చాలా అరుదుగా కనబడతాయి. ఈవిడ వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా అంటే పెళ్లి కాకముందు ఈవిడ ఇలా బయటికి రావడం జరిగింది. బట్ ఈసారి కూడా పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి మొత్తం జనాల్లో కలుస్తూ, తెలుపుతూ, మాట్లాడుతూ ఈవిడకంతా ఒక ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ నెక్స్ట్ ఒక హోదా కల్పించుకున్నారు. దాన్నేమంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. ఐఏఎస్ అధికారి ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి గారు. పారిశుద్ధ అంటే డౌన్ టు ఎర్త్‌గా ఉన్నారు ఆవిడ. అంటే ప్రజల్లోకెళ్తేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి. ప్రజలకి ఏ ఇబ్బందులున్నాయో తెలుస్తాయి. అది గ్రహించిన ఈరోజు ఆవిడ సిటీలో పర్యటించారు. కొత్త లుక్‌లో అది కూడా జీన్స్ టీ షర్ట్ ఏసంట. సో, అక్కడ వాళ్ళతోనూ, పిల్లలతోనూ కొంతసేపు మాట మంతి చేశారంట. గతంలో ఏ కమిషనర్ కూడా ఎవరు ఇలా రాలేదు, చేయలేదు. అసలు జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో లేరో కూడా మనకు తెలిసేది కాదు. అలా ఉండేది. బట్ ఇప్పుడు ఈవిడ రావడంతో జోష్ అనేది మొత్తం క్యాడర్ నుంచి నెక్స్ట్ ఆవిడ కింద పనిచేసే ఉద్యోగులతో సహా అందరూ ఒక ఎలాంటి ఒక ఫ్రెండ్లీ వాతావరణంగా ఈవిడ వాతావరణం ఏర్పరచుకుంది. ఈవిడ ఈవిడ ఆషామాషి మనిషి కాదండోయ్! సెంట్రల్‌లో, కేంద్రంలో మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో చేశారు ఆవిడ సంథింగ్. ఆ డెసిగ్నేషన్ నుంచి ఆవిడ వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ థింగ్. అతి చిన్న వయసులో ఐఏఎస్‌కి సెలెక్ట్ అయ్యి కలెక్టర్‌గా వర్క్ చేసి ఇప్పుడు చేశారంటే ఇట్స్ ఏ థింగ్. చూడండి. అటు విద్యార్థులతోనూ, పారిశుద్ధ కార్మికులతోనూ, నెక్స్ట్ ప్రజలతోనూ ఈవిడ మమేకమై చూడండి. జీన్స్ టీ షర్ట్‌తో ఆమ్రపాలి సాధారణ అమ్మాయిలా హైదరాబాద్ రోడ్లపై తనిఖీలు చేసిందంట ఈవిడ చూడండి. తనిఖీలు చేసింది ఈవిడ. ఇదిగో ఇవే పిక్స్ అండి. నాయకుడైనా, అధికారైనా ఎవరైనా సరే అండి. ప్రజల్లోనే ఉంటానే, ప్రజలతోనే తిరుగుతూ ఉంటానే ప్రజల సమస్యలు తెలుస్తాయి. అటు నాయకులు కూడా అలానే ఉండాలి. అధికారులు కూడా ఇలా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కూడా చూడండి. కొంచెం డిఫరెంట్ లుక్‌తో వచ్చారు. జనాలందరిని ఆకర్షించే విధంగా వాళ్ళ మమేకమై సమస్యలు తెలుసుకుంటూ పరిపాలన అలాగే ఈవిడకి హోదా కాపాడుకుంటూ ఈవిడ వస్తున్నారు. ఆమ్రపాలి గారికి ఒక చిన్న రిక్వెస్ట్. సిటీలో రోడ్లు సరిగ్గా లేవు. వర్షం పడితే డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది. గట్టిగా వర్షం పడితే సిటీ మునిగిపోయేలా ఉంది. కొంచెం మీ 150 వాట్స్ ఏవైతే సిటీలో ఉన్నాయో కొంచెం వాటి మీద ఫోకస్ పెట్టి ప్రభుత్వానికి ఈ సమస్యలు ఉన్నాయని, మీ హయాంలో ఇదంతా డెవలప్ అయిందని కొంచెం మీరు కూడా రిక్వెస్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటూ ఇది ఒక రిక్వెస్ట్‌లా మీరు తీసుకోవాలని కూడా నేను చెప్తున్నాను. చూద్దాం మీరు కూడా ఏం చేస్తారనేది. కొంచెం ఫోకస్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు జనాల్లో ఉన్నారు. సమస్యలు తెలుసు కాబట్టి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.